గోదావరిపై ఏపీ ప్రభుత్వం తలపెట్టిన పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టును అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సీనియర్ న్యాయ నిపుణులతో చర్చలు జరిపింది. ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్లి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పీఎన్ఎల్పీ అంశంపై గత నెలలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్ నేడు విచారణకు రానుంది. ఈ క్రమంలో ప్రభుత్వ తరపున సమర్థవంతమైన వాదనలు వినిపించాలని సింఘ్వీకి ముఖ్యమంత్రి సూచించారు. అదేవిధంగా అవసరమైన అన్ని ఆధారాలను సిద్ధంగా ఉంచుకోవాలని నీటిపారుదల శాఖ ఇంజనీర్లను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. న్యాయ నిపుణులతో జరిగిన భేటీలో పలు కీలక అంశాలపై విస్తృతంగా చర్చించినట్లు సమాచారం. కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ఎంపీ ప్రియాంక గాంధీకి ఆ పార్టీ కీలక బాధ్యతలు అప్పగించింది. ఈ ఏడాది అస్సాంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో అక్కడ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ గా ఆమెను నియమించింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రియాంక కమిటీలో లోక్సభ ఎంపీలు ఇమ్రాన్ మసూద్, అలాగే సప్తగిరి శంకర్ ఉలకతో పాటు సిరివెల్ల ప్రసాద్ను సభ్యులుగా నియమించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖరారు, ఎన్నికల ముందు జరగాల్సిన అంతర్గత సంప్రదింపులు వంటివి ఈ కమిటీ నిర్వహించనుంది. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలకు కూడా స్క్రీనింగ్ కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దక్షిణ అమెరికా దేశం వెనుజువేలాపై ఉరుములు లేని పిడుగుల అమెరికా మెరుపు దాడులకు దిగింది. ఊహించని ఈ దాడులతో రాజధాని కారకాస్ దద్దరిల్లింది. రాజధాని గగనతలంపై అమెరికా యుద్ధ విమానాలు చక్కర్లు కొట్టాయి. పేలుళ్లకు జనం భయపడి బయటకు పరుగులు తీశారు. సైనిక స్థావరాల్లో పొగ, అంధకారం అలుముకున్నాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో చీకట్లు కమ్ముకున్నాయి. కారకాస్లోని లా కార్లోటా ఎయిర్ ఫీల్డ్, ఫ్యూటే లియూనా మిలిటరీ బేస్, లా గ్వైరా నౌకాశ్రయం మొదలైన కీలక సైనిక స్థావరాలపై అమెరికా దళాలు దాడులు చేశాయి. దేశం మేల్కొనేలోగా అధ్యక్షులు నికోలస్ ముదురోను, ఆయన భార్య సిలియా ఫోర్స్ను అమెరికా సైన్యం బంధించి న్యూయార్క్కు తరలించింది. అయితే అంతకుముందే దేశంలో అత్యవసర పరిస్థితిని మదురో విధించారు. మరోవైపు దేశాధ్యక్ష బాధ్యతలను ఎవరు చేపట్టారన్న అంశం తేలలేదు. వెనెజువేలా చట్టాల ప్రకారం ఉపాధ్యక్షులుగా ఉన్నవారు అధ్యక్షులవుతారు. కానీ తాను బాధ్యతలు చేపట్టినట్లు ఉపాధ్యక్షురాలిగా ఉన్న డెల్సీ రోడ్రిగ్స్ ప్రకటించలేదు. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా. ఇచ్చిన మాట ప్రకారం విద్యుత్ ఛార్జీలు పెంచమని ఏపీ హోంమంత్రి అనిత అన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో పార్టీ నాయకులతో హోంమంత్రి అనిత సమావేశం నిర్వహించారు. గత వైసీపీ ప్రభుత్వం దాదాపు 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి 32,000 కోట్లు ప్రజలపై భారం వేసిందని గుర్తు చేశారు. విద్యుత్ ఛార్జీలపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారని, ట్రూ ఆఫ్ ఛార్జీలు విషయంలో ప్రభుత్వం చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుందని మంత్రి వెల్లడించారు. ప్రజలపై ఎలాంటి భారం లేకుండా ట్రూ ఆఫ్ ఛార్జీలు ప్రభుత్వమే భరిస్తుందని అనిత స్పష్టం చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ కూటమి తరఫున ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లోని కూడా విద్యుత్తుకు సంబంధించిన ఛార్జీలు పెంచబోమని చెప్పి ఆ రోజు కూడా మేమందరం కూడా మాటిచ్చున్నాం. ఇంతకు ముందు లాస్ట్ 19 to 24 జగన్మోహన్ రెడ్డి 19లో అతను ప్రమాణ స్వీకారం చేసిన రోజునే నేను ఎట్టి పరిస్థితుల్లోని కూడా విద్యుత్ ఛార్జీలు పెంచను అని చెప్పి మాట్లాడి 5 సంవత్సరాల్లో సుమారుగా 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి దగ్గర 32,000 కోట్ల రూపాయలని ప్రజల మీద భారం వేసిన పరిస్థితి కూడా చాలా మందికి తెలుసు. కార్యదక్షత కలిగిన వ్యక్తి, దార్శనికత కలిగిన వ్యక్తిగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి విద్యుత్ ఛార్జీల విషయంలో 2019-24 మధ్య కాలానికి సంబంధించిన 4,498 కోట్ల ట్రూఅప్ ఛార్జీలు వసూలు చేసేందుకు ఏపీఆర్సీ కూటమి ప్రభుత్వానికి లేఖ రాస్తే దానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ భారం అంతా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పి ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. అంటే సుమారుగా ఈరోజు ట్రూఅప్ ఛార్జెస్ అన్న వాటిని కూడా ఈరోజు గవర్నమెంటే భరించి
ఎక్కడా కూడా ప్రజల మీద భారం లేకుండా చూసుకున్న బాధ్యత కూడా తీసుకోవడమే కాకుండా ట్రూ డౌన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అమలు జరిగి ప్రతి యూనిట్కి కూడా 13 పైసలు తగ్గించింది ఈ కూటమి ప్రభుత్వం. సీఎం రిలీఫ్ ఫండ్ వాయిక్రోపేట నియోజకవర్గంలో 28 లక్షల రూపాయలు 54 మంది వాళ్ళకి ఏదో రకంగా సాయం చేయాలనే ఉద్దేశంతో సీఎం రిలీఫ్ ఫండ్ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్రతి నియోజకవర్గంలోని పార్టీలకి సంబంధం లేకుండా కూడా చేస్తుంది.